వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా ఎంఆర్ కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్విని డయాసిస్ సెంటర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు. నంద్యాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల ఆగ్రహం. దివ్యాంగుల సేవకు అంకితమైన అఖిల భారతీయ సేవా సంస్థ సక్షం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు. ప్రాచీన శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా విశేష ఉత్సవాలు. నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ సుధాకర్ డెంటల్ వరల్డ్ హాస్పిటల్ కు జాతీయ స్థాయి గౌరవం. పొలాలకు ఉన్న మోటార్ల వద్ద విద్యుత్ కాపర్ వైర్లను దొంగలు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు షిరిడి సాయిబాబా దేవాలయాల్లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో వైభవంగా ఉత్సవాలు. నంద్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకలలాడింది. వేద మంత్రోచ్చనాల మధ్య జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు పానకం, వడపప్పు వంటి ప్రసాదాలను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కమిటీ సభ్యుల సేవలను భక్తులు అభినందించారు. మొత్తంగా ఈ వేడుకలు నంద్యాలలో భక్తి భావాన్ని మరింత పెంపొందించగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అందరినీ కూడా చక్కటి వస్త్రాల చేత ఆరాధన చేయాలట. అందుకే సంతోషపడతారు. వస్త్రము ఒక్క దారం, వస్త్రం అందుకే ఒకే ఒక్క దారం అన్ని దారాలుగా కలిసి వస్త్రం ఇచ్చేటటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటయ్యా? ఇస్తారు ఇక్కడ వస్త్రాలన్నీ కూడా. ఇటువంటి చక్కటి కార్యక్రమం నాంది దేవత ఆవాహయామి ఆసనం పాద్యవర్గం ఉపచారిక స్నానం పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ప్రార్థన నమస్కారం. అంతస్థిత విద్వన్ మహాజనాః, ఓ కూర్చున్నటువంటి ఓ మహాజనులారా అంటాడు. కూర్చున్నటువంటి వాళ్ళు సామాన్యులు గారండి. ఇక్కడ ఏదో పుణ్యం సంపాదించుకోవడానికి, ఏదో పుణ్యం రామనామాన్ని పలికి రాముణ్ణి ధ్యానించేటటువంటి కూడా అని చెప్పేసి అంటాడు. పలకండి. మమ సీతారామ కళ్యాణ మహోత్సవం ఉంటారని వచ్చి కూర్చునేటటువంటి భాగ్యం కలగాలి కదా. అటువంటి భాగ్యం మనకి ఇక్కడ కలిగి ఉండింది. యోగ్యత సిద్ధిరస్తు అంటారు. పూర్వోక్త విశేష విశిష్టాయాం మళ్ళీ పలకండి. సీత రామ
ఆచార్యో వశిష్ఠం త్వం సఫల అదేవిధంగా ప్రధాన కారకుడు విశ్వామిత్రుడు కూడా ఈ కళ్యాణ కార్యక్రమం చూడండి. ఇంతటి మహా ఋషులు ద్రష్టలు స్రష్టలు మహాభక్త ద్రష్టలు వీళ్ళంతా కూడా వీళ్ళు ఉన్నారు అంటే మన వ్యక్తి వాళ్ళ ఇంతటి గుంపులో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇట్లా ఈ రకంగా మనం దశరథులం మనం కూడా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్విని డయాసిస్ సెంటర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు మరియు ప్రజలకు పాలకం, వడపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పానకం, వడపప్పు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని సంకల్పించుకున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, సేవాభావం కలిగిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గత 15-16 సంవత్సరాల నుంచి ఈ పానకం అనేది రెగ్యులర్గా పంచుతా ఉన్నాము. అందరికీ శుభములు కలగాలని పానకం పంచుతున్నాము. ఈ వేడి తాకిడికి కూడా ఇదొక్క రోజు నా వంతుగా నేను చేస్తున్నాను. ఈ పండగ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇది అశ్విని డయాగ్నోస్టిక్ సెంటర్. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి పానకం పంచడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఇది ఏంటంటే పండగకి శ్రీరామనవమికి పానకం అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలియజేయడం కూడా జరుగుతుంది. పానకం నీళ్లు ఎందుకు ఇస్తున్నాం? ఈ ఎండలకి డిహైడ్రేట్ కాకుండా అందరికీ ఇస్తున్నాం అన్నమాట. అదొకటి. దాంతోపాటు పండుగ కల్చర్ని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఈ జనరేషన్కి మనకి ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి జనాలకు కూడా చెప్పడం ఏంటంటే ఎండలకి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి అనేది కూడా మేము తెలియజేస్తున్నాము. అండ్ పొల్యూషన్ కూడా తగ్గించుకునే విధంగా మనము ఉంటే బాగుంటుంది అనేది మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తమైంది. గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రోజుల తరబడి సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తిపై వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ డెలివరీ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది మహిళలు గ్యాస్ బండి వద్దకు వెళ్లి డెలివరీ బాయ్లను అడ్డుకున్నారు. బుక్ చేసిన గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదు, ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వినియోగదారులు మరియు డెలివరీ సిబ్బంది మధ్య రోడ్డుపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులోకి రావడంతో డెలివరీ సిబ్బంది తమ వంతు వివరణ ఇచ్చి గ్యాస్ సరఫరా ఆలస్యానికి కారణాలను వివరించారు. స్థానికులు చెబుతున్న మేరకు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తుంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనతో నంద్యాలలో గ్యాస్ కొరత సమస్య మరింత స్పష్టమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. కూర్చుంటా నేను. ఏ సమస్య? 11వ తేదీ బుక్ చేసిన, 23వ తేదీ మాకు సిలిండర్ వచ్చింది. అది మాకు అది నేను ఇప్పుడు వచ్చానమ్మా, పొద్దున 7 గంటల మీరే సాక్షి నాకు ఇస్తాను అంటున్నాడు. మీ నంబర్ నాకు ఇవ్వండి, ఇప్పుడే తీసుకోపోయింది. మీ నంబర్ నాకు ఇవ్వండి. ఆఫీస్ కాడే కూర్చుంటా నేను. ఏ సమస్య? 11వ తేదీ బుక్ చేసిన, 23వ తేదీ మాకు సిలిండర్ వచ్చింది. అది మాకు అది నేను ఇప్పుడు వచ్చానమ్మా, పొద్దున 7 గంటల ఇప్పుడు సాయంత్రం చేస్తామన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను కూడా కెమెరా పెట్టింటే రేపు పొద్దున 7కు చేస్తాను అంటున్నాడు. గవర్నమెంట్ ఏమో చెప్పేది చెప్తాను, ఇదేమో చేయనే చేయదు. అదే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుమన్నాడంట. నేను ఆడికి చెప్పినాము, మేము కట్టెల పొయ్యి పెట్టుకున్నాము, పిల్లలకు బడికి ఇబ్బంది అవుతుంది, కొంచెం తెచ్చి అన్నా అని చెప్పినా కూడా ఏమన్నా చెప్పిన
ఇట్లా చెప్పు ఇట్లా 23వ తేదీ నుంచి చెప్పు ఈ రోజు ఇస్తా, ఇంకో గంట కల అమ్మా ఫోన్ చేసిన ఈ మనిషికి ఇట్లా ఉంటాడు కదా అమ్మ ఎందుకు మా అమ్మ సెల్లుతో గ్యాస్ బుకింగ్ అయిన నంబర్తో చేస్తే నంబర్ బిజీ, నా సెల్లుతో చేస్తే ఫోన్ ఎక్కదు, ఏదో నంబర్తో చేస్తే అది బిజీ, ఒక 5 నిమిషాలు అది బిజీ. ఒక 5 నిమిషాలు ఇస్తారులేమ్మా బిజీ అని వచ్చినాక మళ్ళీ పిచ్చుడు ఆపు. ఇచ్చండి సార్ ఇదేనా ఏ రకంగా ఉంటారు? వంటి పూట పల్లె వంట రామా తల్లి సిలిండర్ కోసం ఇస్తా అని చెప్తున్నాం కదా ఎందుకు ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఈ పెద్ద ఎందుకు చేసినావు? సరే అమ్మా మీ నాన్న దివ్యాంగుల సేవకు అంకితమైన అఖిల భారతీయ సేవా సంస్థ సక్షం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు చలివేంద్రం ప్రారంభం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి గెలివిన్ నర్సింగ్ హోమ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీ బొంగారపు ఆంజనేయులు కుమారుడు శ్రీ బొంగారపు ప్రమోద్ కుమారు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు, అభిమానులు, హితైషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం సక్షం సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. మరియు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 4వ సంవత్సరం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఆ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి మరియు పూజ, పానకం, వడపప్పు, మంచినీటి వితరణ జరుగుతూ ఉంది. ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గెలివి నర్సింగ్ హోమ్ ఆర్థోపెడిక్ డాక్టర్, మరియు ఈరోజు దాత బొగ్గరపు ఆంజనేయులు గారు, మరియు మాకు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి తాళ్లపల్లి వెంకటేశ్వర గారు, కార్యకర్తల బృందానికి అందరికీ మీ తరపున మా తరపున ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ చలివేంద్రం పునస్కరించుకొని దారిన పోయే బాటసారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సక్షం భారత్, సమర్థ భారత్. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సక్షం అనేది దివ్యాంగుల కోసం అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్న సేవా సంస్థ. ప్రతి సంవత్సరం వరుసగా 5వ సంవత్సరం మేము ఈరోజు చలివేంద్రంని సంజీవనగర్ గేట్ చందనాపద సాక్షి దగ్గర ప్రారంభిస్తున్నాము. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు దివ్యాంగుడు ఇక్కడ ఉండి దారిన పోయే వాళ్ళ దాహార్తులందరికీ నీరు సరఫరా చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా మేము దాదాపు 3 నెలలు ఇలా చలివేంద్రం నడిపాము. ఈ సంవత్సరం కూడా వివిధ సభ్యుల సహకారం. ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకి సక్షం తరపున ఇక్కడ మంచినీళ్ళు దానం చేయడానికి ఎంతో కృషి చేస్తున్న దివ్యాంగులకి అందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. నీటి దానం చాలా మంచి దానంలో ఒకటి. శరీరంలో మనకు 75% నీరే ఉంటుంది. అటువంటి నీరు అందరికీ మనకు ఇవ్వడము, దాహార్తులకు పోయే వాళ్ళకు సహాయం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమము. ఇక్కడికి వచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మహేశ్వర్ రెడ్డి సార్కి, దివ్యాంగుల తరపున, సాక్ష్యం తరపున అందరికీ నా నమస్కారం. నంద్యాల పట్టణంలోని కోట వీధిలో ఉన్న 104వ సంవత్సరాల ప్రాచీన శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా విశేష ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపి సంప్రదాయంగా జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకు కనుల పండుగగా నిలిచింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొత్త కృష్ణమూర్తి, ధర్మకర్తలు దెయ్యాల మధుసూదన్ రావు, కొత్త దీక్షిత్, సాయిగురు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొత్త కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించామని, అనంతరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి భక్తులు భారీ ఎత్తున పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారని ఆయన పేర్కొన్నారు. 104 సంవత్సరాల
చరిత్ర కలిగిన కోటవీధి రామాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా నభూతో నభవిష్యతి అనే విధంగా కళ్యాణ కార్యక్రమం జరిగింది. దీనికి అందరూ సుమారుగా భక్తులు ఒక 800 నుంచి 1000 మంది దాకా వచ్చింటారని అంచనా వేస్తున్నాము. వీరందరికీ కూడా ప్రసాద వినియోగము ఏర్పాటు చేసినాము. అదేవిధంగా సాయంత్రము 5 గంటలకు గ్రామోత్సవం కూడా కలదు. గ్రామోత్సవం మరి కోలాటము, నృత్య ప్రదర్శన ఇవన్నీ కూడా కలదు. కాబట్టి సాయంత్రం కూడా అందరూ భక్తులు ఇదే విధంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. ముందుగా అందరికీ నంద్యాల పట్టణ ప్రజలకి, కోటావీధి ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా దాదాపుగా సుప్రసిద్ధమైన వైష్ణవ దేవాలయమైనటువంటి ఒకటైనటువంటి కోటావీధిలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ పండుగ శుభ సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, అనంతరం విసారి ప్రత్యేకంగా పుల్లంగి సేవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అనంతరం ఇప్పుడు స్వామివారి కళ్యాణ అంగరంగ వైభవంగా జరిగినది. ఇప్పుడు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవము వేడుకలు ఉన్నాయి. కావున వివిధ కార్యక్రమాలు అదేవిధంగా ఈ సంవత్సరము దేవస్థానము కొన్ని అభివృద్ధి, ఈ సంవత్సరం దేవస్థానంలో పుల్లంగి సేవ మరియు పులలంకరణ పట్టువస్త్రాలు దేవస్థాన అధ్యక్షుడు ఆధ్వర్యంలో కొత్త కృష్ణమూర్తి గారు మరియు మా యొక్క టీం అనేది సీతారామ గణేష్ వారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగినది. జై శ్రీరామ్. నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ సుధాకర్స్ డెంటల్ వరల్డ్ హాస్పిటల్ కు జాతీయ స్థాయి గౌరవం లభించింది. ముంబైలో జరిగిన గత 16 అవార్డు అందుకున్నారు. చుట్టుప్రక్కల ప్రాంతం ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ఈ క్లినిక్ నంద్యాలలో డెంటల్ సేవలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఈ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ మాలపాటి సుధాకర్ రావు, కొడాలి శ్రీ సుప్రజ, మాలపాటి మరియు డాక్టర్ పుట్ట గోపి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మా తరపున డాక్టర్ సుధాకర్ డెంటల్ వరల్డ్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి మరియు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. హాయ్ అండి, నేను డాక్టర్ సుధాకర్ డెంటల్ వరల్డ్ హాస్పిటల్ డాక్టర్ గోపిని. ముంబైలో ఫ్యామిలీ వాళ్ళు నిర్వహించిన సర్వేలో మన సుధాకర్ డెంటల్ వరల్డ్కి బెస్ట్ రూరల్ డెంటిస్ట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఇలాగే మీ సపోర్ట్ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇంకా మంచి మంచి వైద్య సేవలు అందించడానికి కట్టుబడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. గత 16 సంవత్సరాలుగా నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించినందుకు గాను జాతీయ స్థాయిలో ఫామ్ డెంటల్ వారిచే రూరల్ డెంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం జరిగినది. దీనికి అందరికీ ప్రధాన కారణమైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పొలాలకు ఉన్న మోటార్ల వద్ద విద్యుత్ కాపర్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో చోటు చేసుకుంది. కరివేన గ్రామ శివర్లోని ఆర్టీఓ ఆఫీస్ వెనకాల గల పొలాలలో సుమారు 30 విద్యుత్ మోటార్ల వద్ద దొంగలు వైర్లు కత్తిరించుకుని ఎత్తుకెళ్లారు. దీంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ పంటలు ఎండిపోకుండా బావిల నుంచి నీళ్లు పెట్టుకోవడానికి మోటార్లు బిగించుకున్నామని, అయితే దొంగలు సుమారు 30 మోటార్లకు సంబంధించిన కాపర్ వైర్లు కత్తిరించుకుని వెళ్లారని వాపోయారు. ప్రకృతి సహకరించక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పల్లి దొంగలు ఈ విధంగా రైతుల పొట్టలు కొడుతున్నారని తెలిపారు. దొంగలు వైర్లు ఎత్తుకెళ్లిపోవడంతో ఒక్కొక్క రైతుకు సుమారు 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చవుతుందని, 30 మంది రైతులకు సుమారు 1,50,000 వరకు ఖర్చయిందని తెలిపారు. అంతేకాక వైర్లు బిగించుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఆలోపు పంటలకు నీళ్లు పెట్టక పంటలు ఎండిపోయి దిగుబడి సరిగ్గా రాదని తెలిపారు. నా పేరు రామకృష్ణ సార్. మా కరివేన గ్రామం. మేము మొక్కజొన్న వేసుకున్నాము మధ్యకారు. మేము రోజు నీళ్లు పెట్టుకుంటుంటే నిన్న గురువారం రోజు నైటు విద్యుత్ తీగలు స్టార్టర్ దగ్గర నుంచి మోటార్ దగ్గరికి వెళ్ళే విద్యుత్ తీగలు కోసుకొని పోయినారు సార్. మాకు ఒక్కొక్క బాయికి వచ్చేసి ఒక 5-6 వేలు రూపాయలు నష్టము. మొత్తం 30 బాయిలు కోసుకుపోయినారు నైటే. అందరి మీద అయితే 1,50,000 వరకు లాసే సార్. ఇది సార్ మాకు దయచేసి మనం చూసి కరుణించి మాకు ఏదన్నా వచ్చేటట్టు ఏమన్నా చూడండి సార్. ధన్యవాదాలు. పోలీసు వాళ్ళు కొంచెం సాయం పట్టుకొని చూడండి సార్. పోయిన రాత్రి వైర్లు కరెంటు తీగలు కోసుకుపోయినారు సార్. ఒక 30 బాయిలు ఉంటాయి. నా పేరు రమణ.
అది కరివేన గ్రామము. మేము మొక్కజొన్నకు నీళ్ళు పెట్టుకుంటుంటే రాత్రి 7 వరకు మేము ఉండి వచ్చినాము. పోయిన రాత్రి కోసుకుపోయారు. గురువారం రాత్రి ఒక 30 బాయిల వైర్లు కోసుకుపోయినారు సార్. ఒక బాయికి వచ్చేసి 3-4 వేలు వైరు దెంగిపోయినారు. మొత్తం మీద 1,50,000 పోయింటుంది సార్. మాకు కొంచెం ఏదైనా సాయం చేసే మార్గం చేయండి సార్. కరివేన గ్రామము పోలీసు వాళ్ళు. నా పేరు బర్నాల శివుడు సార్. మా కరివేన గ్రామంలో ఇప్పుడు ఈ మొక్కజొన్నల రైతులు మేము వేసినాము. దాంట్లో విద్యుత్ తీగలు కనీసం అంటే ఒక బాయికి వచ్చేసి ఒక 25-6 వేల రూపాయలు నష్టమయ్యేటట్టు ఒక 30 బాయిలకు కోసుకుపోయినారు సార్. దయచేసి దాంట్లో మాకు ఏదన్నా సాయం చేయమని కోరుతున్నాం సార్. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు షిరిడి సాయిబాబా దేవాలయాల్లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు కనుల పండుగగా నిలిచింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా షిరిడి సాయిబాబా దేవాలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళల కోసం వడి బియ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. మొత్తంగా ఈ ఉత్సవాలు నంద్యాలలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జై సాయిరామ్ స్వామి. జంబులాపురం దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయము జంబులాపరమేశ్వరి దేవి అనుగ్రహంతో 2018లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి సంవత్సరాలు ఏకదాటిగా భగవంతుడు అమ్మవారి యొక్క దీవెనల వల్ల బాగా జరిపిస్తున్నాడు. ఈ రోజు ముఖ్య విశేషం ఏంటంటే రాముల వారి కళ్యాణం చేయాలనుకుంటూ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ రోజు రాముల వారి కళ్యాణం దివ్యంగా జరిగిపోయింది. అలాగే నిన్న కూడా ఊరేగింపు కార్యక్రమం అంటే ముందు రోజు ఎదురోళ్ళ కార్యక్రమం కోసమని నిన్న చేశాము. ఈ రోజు భక్తాదులు విరిగా వచ్చారు. చాలా ఆనందదాయకము. ఇంకా ముందుగా రామాలయ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే శ్రీరాముని యొక్క కళ్యాణం జరుపుతున్నాను కాబట్టి ముందుగా అతి తొందరలో ఇక్కడ అంటే మన జిల్లాలో ఎక్కడ లేని రీతిలో అంటే కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఉంది, కానీ నంద్యాల జిల్లాలో లేదు. ఏది 108 అడుగుల రాముంది లేదు కాబట్టి కనీసం రాముడని కళ్యాణం చేస్తే శ్రీరామచంద్రుడు ఇక్కడ కూర్చుంటాడనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కాబట్టి ముందుగా శ్రీరామునికి యొక్క విగ్రహం కట్టడానికి అందరూ అధికారులు కానీ భక్తులు కానీ భక్తాదులు కానీ ఇంకా ఎవరైనా పెద్దలు కానీ అయ్యా ఇక్కడ నేను స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా కొంత ఆర్థిక సహాయం కూడా చేయదలుచుకున్నాను కాబట్టి ఆ రాముని యొక్క విగ్రహానికి అందరూ రెడీ కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ ధన్యవాదములు. సాయిరామ్ స్వామి. సాయిరామ్. భక్తాదులందరికీ నమస్కారం అండి. జంబులా పరమేశ్వరి అమ్మవారి ఆలయంగా వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆలయం నందు ఈ రోజు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వేడుకగా భక్తుల సమక్షంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం పూట అశేష భక్తుల సమక్షంలో నందు పూజారి వారు వేడుకగా సీతారామచంద్రుల కళ్యాణ వైభవంగాన్ని జరిపించారు. అలాగే హాజరైన మహిళా భక్తులందరికీ కూడా సీతమ్మ వారికి ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం కూడా వేడుకగా జరుగుతున్నది. మరి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో కడు వేడుకగా నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా ఈ ఆలయంలో చేయవలసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కావున ఈ ఆలయానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, కేవలం హాజరయ్యే భక్తుల సహాయ సహకారాలతోనే ఇంత అభివృద్ధి దశకు వస్తున్నది. కాబట్టి భక్తులు ఇంకా భగవంతుడు తమకు తోచినంతగా మనసు తోచినంతగా సహాయం చేసి సహకరించి ఇంకా ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి దశకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రతి గురువారం కూడా హాజరయ్యే భక్తాదులకు అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులు తమ వంతుగా ఆ అన్నప్రసాద వితరణ కూడా సహాయం చేస్తే వారి పేరిట ఆ రోజు భక్తాదులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని శ్రీ సీతారామ సన్నిధిలో శ్రీ భూమి నీల సమేత
శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి అలాగే శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు నక్క కలశ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రోచ్చనాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనాలు చేసుకున్నారు. సాయంత్రం స్వామివారిని విశేషంగా అలంకరించి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారికి హారతులు సమర్పించారు. ఈ ఉత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక ఉత్సవాన్ని పెంపొందించగా అహోబిల క్షేత్రం భక్త జనాలతో కలకలలాడింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్విని డయాసిస్ సెంటర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు. నంద్యాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల ఆగ్రహం. దివ్యాంగుల సేవకు అంకితమైన అఖిల భారతీయ సేవా సంస్థ సక్షం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు. ప్రాచీన శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా విశేష ఉత్సవాలు. నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ సుధాకర్ డెంటల్ వరల్డ్ హాస్పిటల్ కు జాతీయ స్థాయి గౌరవం. పొలాలకు ఉన్న మోటార్ల వద్ద విద్యుత్ కాపర్ వైర్లను దొంగలు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు షిరిడి సాయిబాబా దేవాలయాల్లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో వైభవంగా ఉత్సవాలు. For more updates, keep watching.